నమస్కారం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం ఉద్యోగుల గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ శాఖ జిల్లా అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు సోమవారం భీమవరంలో తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు స్వీకరించే వినతి పత్రాలను గొల్లపూడిలోని డైరెక్టర్కు పంపించడం జరుగుతుందన్నారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం దక్కుతుందని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిసిసి సభ్యులు వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో కాళ్ళకూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నాయకులుగా క్రియాశీలక సభ్యునిగా ఎన్నో సేవలందించిన సోడాదాసి గంగయ్యను పార్టీ గుర్తించి అధికార ప్రతినిధిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు కొల్లు సత్య శ్రీనివాస్, చింతా ఆదిశేషు, అంకెం సీతారాములు పాల్గొన్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆచంట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏడిద కోదండ చక్రపాణి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే సమక్షంలో ఏడిద వైసీపీ జెండా కప్పుకొని త్వరలో జరగనున్న ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుండి ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 29,990 మంది విద్యార్థులకు గాను 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు రోడ్డు రవాణా సంస్థ పరీక్షా కేంద్రం వరకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తోంది. అలాగే పరీక్షా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎటువంటి మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా నగరంలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ కె మాధవీలత పరిశీలించారు. మొదటి రోజు 90% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు తెలిపారు. ఏలూరు జిల్లా వార్తలు. ద్వారకా తిరుమల మండలంలోని గుండుగోలు గుంట వెంకటకృష్ణాపురం, ఎం నాగులపల్లి, ద్వారకానగర్ గ్రామాల్లోని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో గోపాలపురం అభ్యర్థి రాష్ట్ర హోం మినిస్టర్ తానేటి వనిత సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనిత మాట్లాడుతూ 2019లో గోపాలపురం నియోజకవర్గం ఏదైతే మెజారిటీతో గెలిపించారో అలాగే 2024 ఎలక్షన్లో కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేద్దామని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, రేపు మే నెలలో జరగబోయే ఎన్నికలకి జగనన్న గోపాలపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. నాతో పాటు రాజమండ్రి పార్లమెంట్ నుండి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ శ్రీనివాస్ గారిని జగనన్న పంపించడం జరిగింది. 2019లో మీరంతా ఏ విధంగా కష్టపడి పనిచేసి పార్టీని మన నియోజకవర్గం నుండి గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇచ్చారో అదే విధంగా రేపు మే నెలలో జరగబోయే ఎన్నికలకి మీరంతా కూడా కష్టపడి పనిచేసి
నాకు సహకరించి మీ అందరి సహకారంతో మన నియోజకవర్గాన్ని గెలిపించుకుని జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. దాదాపు 5 సంవత్సరాలుగా జగనన్న పాలన మనం చూసాం. జగనన్న మన ఆంధ్ర రాష్ట్రంలో మన మహిళలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అన్ని సంక్షేమ పథకాలు కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇంటికే పంపించడం జరుగుతుంది. గతంలో పెన్షన్ తీసుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్లే వాళ్ళం? పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి పొద్దున్న నుండి సాయంత్రం వరకు పడిగాపులు పడి నిలబడడానికి అక్కడ జాగా లేక, కూర్చోవడానికి కుర్చీ లేక, తాగడానికి నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు పడిన సంఘటనలు మీ అందరికీ తెలుసు. ఎవరిని అడగలేదు. వాలంటీర్సే మన ఇంటికి వచ్చి మన అవసరం ఏంటో తెలుసుకుని మన అర్హతను బట్టి ఈ రోజున మనకి రావాల్సిన సంక్షేమ పథకాలని సచివాలయంలో ఆన్లైన్ చేయించి డైరెక్ట్ గా మన అకౌంట్ కి పంపించడం జరుగుతుంది. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఎవరైనా మాస్ కాపీయింగ్కు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. ఏలూరులోని పరీక్షా కేంద్రాలను సోమవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 139 పరీక్షా కేంద్రాల్లో 32,350 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహిస్తారని అన్నారు. ఇదిలా ఉండగా కొన్ని పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి పరిశీలించారు. మొదటి రోజు 93.22% మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహాం తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రశాంతంగా ఆరంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. హాజరైన 21,523 మంది విద్యార్థులు. 144 సెక్షన్ అమలు. ఏపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు సిద్ధంగా ఉన్న ప్రజలు. భీమవరంలో ప్రకటించిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. తణుకులో ఉత్సాహంగా పాల్గొని 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు. పట్టణంలో 9, మండలంలో 4 కేంద్రాల ఏర్పాటు. తణుకు పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించిన రాష్ట్ర మంత్రి కారుమూరి. పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశంలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు. హర్షం వ్యక్తం చేసిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు తాడేపల్లిగూడెంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. వివరించిన ఆర్డీఓ చెన్నయ్య. తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థిని గెలిపించుకుంటాం. ప్రెస్ మీట్ లో పేర్కొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. ఏపీ సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధికి అనుకూలంగా పెరుగుతున్న వైసీపీ బలం. ఆచంటలో చెప్పిన ఎమ్మెల్యే చెరుకువాడ. తూర్పుగోదావరి జిల్లా 10వ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మాధవీలత. 90% మంది హాజరైన విద్యార్థులు. ద్వారకా తిరుమల మండలంలో వైసీపీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించిన గోపాలపురం అభ్యర్థి హోం మినిస్టర్ వనిత. తన విజయం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు తావులేదు. ఏలూరులో ఉద్బోధించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.